హాయ్ శుభోదయం అందరికీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మరి అందరికీ కూడా తెలుగులో పురాణాలు అయితే తెలుసుంటాయి అనుకుంటున్నాను. తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇందులో వచ్చే జవాబులను బట్టి. నేను కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతాను. తెలిసిన వాళ్ళు ప్లీజ్ మీ ఇంటి ఆడపిల్లకు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంద్రుడి వాహనం పేరేమిటి ఆలోచించండి. అలాగే ధర్మరాజు ధర్మరాజుకి ఇంకొక పేరేంటి అది కూడా ఆలోచించండి. కౌరవులు 100 మంది, వాళ్ళకొక చెల్లెలుంది. ఆ చెల్లెలు పేరేంటో చెప్పుకొని చూద్దాం. అలాగే అర్జునుడి కుమారుడి పేరేంటి? కౌరవులకి పాండవులకి గురుకులంలో బోధించిన గురువు గారి పేరేంటో చెప్పండి. శ్రీకృష్ణుడికి ఎంతమంది గోపికలు ఉన్నారు? శ్రీకృష్ణుడి భార్యల పేరేంటో ప్రయత్నించండి చెప్పడానికి. ఈ రోజుకైతే ఇవేనండి. మీరు ఆలోచించి నాకు సమాధానాలు చెప్పడానికి ప్రయత్నించండి. పురాణాలు ఎప్పుడు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మన ఎపిక్స్ మహాభారతం, రామాయణం, భాగవత రామాయణాలను మాత్రం మనం చదివితేనే మన ఆచార సంప్రదాయాలని గౌరవించిన వాళ్ళం అవుతాము. కాబట్టి మనము మన పిల్లలకి కూడా ఇలాంటి తెలుగుని కాపాడదాం. అలాగే తెలుగు భాష గొప్పదనాన్ని 10 మందికి తెలియచెప్తాం. ఏమంటారు?